కాలం అన్నీ మరిచిపోతుంది. కాని కొన్ని పాత్రలు కాలాన్నే మోస్తాయి. యుద్ధం ముగసింది. వీరులంతా వీరస్వర్గానికి వెళ్లారు. కాని ఒకడు మాత్రం మరణాన్ని కూడా పొందలేకయుగాలుగా తిరుగుతున్నాడు. అతనే అశ్వత్థామ. ఈ కథ శౌర్యం కాదు. ఈ కథ వేదన, కోపం, శాపం. జననం: గురుపుత్రుడు ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. బాల్యం పేదరికంలో గడిచింది. పాలు లేని ఇంట్లో పిల్లవాడు మట్టి నీటిని తాగాడు. తండ్రి బాధను చూసుంతని హృదయంలో ఒకే కోరిక: నేను బలవంతుడిని అవ్వాలి. శివుడి అనుగ్రహంతో అశ్వత్థామకు లభించింది మణి అస్త్రవిద్య, అమోఢ శక్తి. కాని అక్కడే విత్తనం పడింది. అహంకారానికి. కురుక్షేత్రంలో అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధం. తండ్రి ద్రోణుడు కౌరవ సేనాధిపతి. అశ్వత్థామ యుద్ధం చేశాడు. కాని తండ్రిని కాపాడలేకపోయాడు. ద్రోణుని మరణం అశ్వత్థామలో మండిన కోపమిది. ఇక యుద్ధం కాదు, ఇది ప్రతీకారం. రాత్రి పాపం. ఉపపాండవుల హత్య. యుద్ధం ముగసిన రాత్రి. నిద్రలో ఉన్నారు ఉపపాండవులు. ద్రౌపది పిల్లలు. అశ్వత్థామ కత్తి చేతబట్టి శిబిరంలోకి ప్రవేశించాడు. వీరయుద్ధం కాదు, న్యాయం కాదు. నిద్రలో హత్య. ఆ క్షణంతో అతడు యోధుడు కాదు, పాపి అయ్యాడు. బ్రహ్మసర అస్త్రం. అంతిమ తప్పు. అర్జునుడు వెంబడించాడు. భయంతో అశ్వత్థామ బ్రహ్మసర అస్త్రం వదిలాడు. అది గర్భస్థ శిశువును లక్ష్యంగా చేసుకుంది. శ్రీకృష్ణుడు ఆపాడు. కాని పాపం తప్పలేదు. శాపం: అమరత్వం. శ్రీకృష్ణుడు అన్నాడు, నీవు చనిపోవు, కాని జీవించడము కాదు. మణి తీసివేయబడింది. రక్తస్రావం ఆగలేదు. నొప్పి. శాశ్వతమరత్వం వరమా? లేదు. అమరత్వమే శాపంయుగాల పాటుభూమి మీదొంటరిగా తిరుగుతాడు. అశ్వత్థామ రాక్షసుడా? బాధితుడా? అతడు దుష్టుడా? లేదా పేదరికం పుట్టించిన కోపమా? తండ్రి మరణం తెచ్చిన అంధత్వమా? అతని తప్పులు ఘోరం, కాని అతని శిక్ష ఇంకా ఘోరం. అశ్వత్థామ మనకు చెబుతున్నది: కోపం న్యాయాన్ని చంపుతుంది. ప్రతీకారం ధర్మాన్ని మరిచిపెడుతుంది. శక్తి లేకపోతే బాధ. శక్తి ఎక్కువైతే అహంకారం. ధర్మం లేని వీరత్వం వీరత్వం కాదు, అది వినాశనం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మహాభారత పాత్ర కథతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.